నిర్గమకాండము గ్రంథము 11వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయము 10 వచనముల చేత వ్రాయబడింది. దేవుడైన యెహోవా మోషేతో ఐగుప్తు చక్రవర్తి ఫరో మరొక తెగులు, చివరి తెగులు పొందిన తరువాత ఇజ్రాయేలీయులను ఐగుప్తు నుంచి వెళ్ళనిస్తాడు. ఈ సందేశంలో మోషేతో ప్రభువు యెహోవా సెలవిచ్చింది ఏమిటంటే, నేను ఒక్క తెగులు ఇంకా రప్పిస్తాను, ఆ తరువాత ఫరో మిమ్మల్ని పంపేస్తాడు, మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొడతాడు, అందరూ వెళ్ళిపోయే వరకు కూడా మిమ్మల్ని బలవంతం చేస్తారు ఐగుప్తీయులు. చూడండి, నిర్గమకాండంలో మనం 4వ అధ్యాయం మొదలుకొని 10వ అధ్యాయం వరకు కూడా 9 తెగుళ్ళు ఐగుప్తు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటివిగా కనిపించాయి. అయినా కూడా ఫరో లొంగలేదు. ఫరో యొక్క దేవతలన్నింటికీ తీర్పు తీర్చటానికి దేవుడు ఈ తెగుళ్లను రప్పించాడు. చివరి తెగులు ప్రభు రప్పించబోతున్నాడు. దానితో ఫరో దిగి వస్తాడు అనేది మోషేకి చెబుతున్నాడు. ప్రజల ఎడల నేను కటాక్షం కలిగిస్తాను, మీరు విస్తృతమైనటువంటి ఆస్తితో బయటికి వెళ్తారు అనేది చెబుతూ వచ్చాడు. తర్వాత చివరి తెగులుగా ఏమిటి దేవుడు ఇవ్వబోతోందంటే, ఐగుప్తులో ఫరో ఇంటి మొదలు పనివాడి ఇంటి వరకు కూడా ప్రజల్లో ప్రతి ఇంట కూడా జ్యేష్ఠ సంతానం చనిపోబోతున్నారు. ఇది భయంకరమైనటువంటి తెగులు. దీనిని గురించి ప్రభువు మోషేకి చెబితే, మోషే ఫరో యొద్దకు వెళ్ళి ఈ వివరాలు చెప్పి ఆగ్రహంగా అతని ఎదుటి నుంచి వెళ్ళిపోతాడు. ఇది ఈ అధ్యాయంలో వ్రాయబడింది. 1వ వచనం నుండి 10వ వచనం వరకు వచ్చిన ధ్యానం చేద్దాం. 1వ వచనం, మరియు యెహోవా మోషేతో ఇట్లు అనెను, ఫరో మీదకిని ఐగుప్తు మీదకిని ఇంకొక తెగులును రప్పించెదను, అటు తర్వాత అతడు అక్కడ నుండి మిమ్మును పోనిచ్చును. అతడు మిమ్మును పోనిచ్చునప్పుడు ఎక్కడ నుండి మిమ్మును బొత్తిగా వెళ్ళగొట్టును. చూడండి, 9 తెగుళ్ళు పూర్తయ్యాయి. ఇక మిగిలింది 10వ తెగులు, ఒకే ఒక తెగులు. ఈ ఒక్క తెగులుతోటి ఫరో మరియు ఐగుప్తు ప్రజలు సంపూర్ణమైనటువంటి ఓటమి అంగీకరిస్తారు. దేవుడు జరగబోవునది చెబుతున్నాడు. భవిష్యత్తును చెప్పటం ఒక్క దేవునికే సాధ్యం. ఏ మానవునికి, దేవదూతలకు, అపవాదికి కూడా భవిష్యత్తు తెలియదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. దేవునికి ఒక్కనికే భవిష్యత్తు తెలుసును. రేపేమి సంభవించునో మనకు తెలియదు, దేవదూతలకు తెలియదు, లూసిఫర్కు కూడా తెలియదు. ఒక్క దేవునికి మాత్రమే భవిష్యత్తు తెలుసు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏం జరుగుతుంది రేపటి దినాన అనేది ప్రభువే చెప్పగలుగుతాడు, ఆయనే చెబుతున్నాడు. ఒక్క తెగులు పంపిస్తాను, అటు తర్వాత ఫరో మిమ్మల్ని పంపించేస్తాడు. ఎలా పంపుతాడంటే, మిమ్మల్ని వెళ్ళమన్నప్పుడు వెళ్ళగొట్టినట్టు పంపుతాడు. ఒక్కరిని కూడా ఉంచుకోడు, ఒక పశువును కూడా ఉండనివ్వడు. మీ ఆనవాళ్ళిక ఐగుప్తులో కనబడకుండానట్లుగా మిమ్మల్ని పంపించేస్తాడు. టోటల్ డెలివరెన్స్ వచ్చేస్తుంది మీకు. అది ప్రభు చెప్తున్నాడు.
ఫరోలో ఎంత మార్పు వస్తుంది అంటే ఆశ్చర్యమే కదా. ఎంత కఠిన హృదయం కలిగిన వాడు ఫరో. అట్లాంటి వాడు ఇజ్రాయేలీలను పూర్తిగా బయటకు పంపబోతున్నాడని దేవుడు చెప్పాడు. ఈ సందర్భంలో దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేస్తా అన్నాడు. ఎందుకట? ఐగుప్తులో ఉన్నటువంటి విలువైన వస్తువులను దోచుకొని రావటానికి. వాస్తవంగా ఇశ్రాయేలీయుల యొక్క 100 సంవత్సరాల శ్రమ దోపిడీ, ఈ శ్రమ దోపిడీ చేత ఐగుప్తీయులు సంపాదించుకున్న మిక్కిలి వెలగలిగిన వస్తువులు, వెండి బంగారాలు, విలువైన వస్త్రాలు, వాటిని ఐగుప్తీయులు అడగటమే ఆలస్యం ఇశ్రాయేలీయులకు ఇచ్చేస్తారు. అలా ఇచ్చేటట్లు వారికి మనసు కలిగిస్తానన్నాడు. కాబట్టి తన చెలికాని వద్ద ప్రతి పురుషుడు, ఇజ్రాయేలీయులలో ప్రతి పురుషుడు తన చెలికత్తి వద్ద ప్రతి స్త్రీ వెండి నగలు, బంగారు నగలను అడిగి తీసుకోండి అని ప్రజలతో చెప్పు. దేవుడు న్యాయం తీర్చుచున్నాడు. దేవుడు ఐగుప్తీయులను దోచుకోమని చెప్పే దేవుడు కాదు, ఇశ్రాయేలునకు న్యాయం తీరుస్తున్నాడు. వారి శ్రమను దోచుకొని సంపాదించినటువంటి వెండి బంగారాలను వీరి వశం చేస్తున్నాడు. తద్వారా దేవుడు న్యాయం చేస్తున్నాడు తన ప్రజలకని మనకు అర్థమవుతుంది. దేవుని యందు ఏ పాపము, గమనాగమనముల ఛాయ ఉండదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఐగుప్తీయులను దోచుకొనుట అంటే ఏమిటో తెలుసా అర్థం? ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను దోచుకున్న దానిని తిరిగి ఇజ్రాయేలీయులు తాము పొందుకోవటం. అది న్యాయం, అదే సంభవిస్తుంది. అలా అడిగి తీసుకోమని ప్రజలతో చెప్పు. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. చూడండి 3వ వచనం. యెహోవా తన ప్రజల ఎడల, ఐగుప్తు దేశములో ఉన్న ప్రజలకు కటాక్షం కలిగించాడు. ఇక్కడ ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. మనుషులందరూ దేవుని వశం. ఒక సేవకుడిగా నేను సౌఖ్యముగా ఉండాలి అనిన, వర్ధిల్లాలి అనిన, దీవించబడాలి అనిన, నా పరిస్థితులన్నింటినీ కూడా కంట్రోల్ చేయగలిగిన దేవుడి చేతిలో ఉన్నవి. నా పరిచర్య ఆర్థిక అవసరతలలో ఉన్నది అని అనగా, ఆయన సహాయము కొరకు ఎదురు చూస్తూ, ఆయన ఆ సహాయం పంపుట చేత పరిచర్య యొక్క అవసరాలు తీరాలి. కనుక మినిస్ట్రీ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. పరిచర్య దేవుని చేతిలో ఉంది. దేవుడు దాని నిధులను సమకూర్చినప్పుడే. కనుక ప్రభువు కటాక్షము కలిగించకపోతే దేవుని పిల్లలు కటాక్షింపబడరు. All the needs of the believers, children of God, will be met by God himself. దేవుని చేతనే దేవుని పిల్లల ప్రతి అవసరము తీర్చబడుతుంది. ఇది ప్రాథమిక సత్యం. కనుక కటాక్షము కలిగినప్పుడు దాని ఫలితాలను దేవుని పిల్లలు అనుభవిస్తారు. ఫరో యొక్క కటాక్షం, ఐగుప్తు దేశీయుల యొక్క కటాక్షం ఇజ్రాయేలు మీదకు వచ్చింది. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు గ్రంథాన్ని మీరు చూస్తే అహష్వేరోషు యొక్క కటాక్షం ఎస్తేరు మీదకు వచ్చింది. గమనించండి. కనుక దేవుడు మనుషుల కటాక్షము తన బిడ్డల మీదకు వచ్చేటట్లు చేయగలుగుతాడని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది.
కనుక మనం తిరస్కరించబడుతున్నా, మనం కటాక్షింపబడుతున్నా దేవుని యొక్క పని వలన అనేది మనం తెలుసుకున్నప్పుడు ఆనందిస్తాము. మనలను దేవుడు ఎన్నడూ కావాలని తిరస్కరించడు. మనమే దాని కారణమవుతాం. మనము మన చేత ఎన్నడూ ప్రజల కటాక్షమునకు లోను కాలేము. అది దేవుని వలననే అవుతుందని మనం గుర్తెరగాలి. అంతేకాదు, ఐగుప్తు దేశములో మోషే అనే మనుషుడు ఫరో సేవకుల దృష్టికి, ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడు అయ్యాడు. ఈ లోకంలో దేవుని పిల్లలకు పేరు ప్రతిష్ట రావాలి అనంటే అది దేవుని వలననే జరుగుతుంది. దేవుడు వినియోగించుకొనుట కారణం చేత మోషే గొప్పవాడయ్యాడు. వాస్తవానికి మోషే గొప్పవాడు కాడు, దేవుడు గొప్పవాడు. గొప్పవాడైన దేవుడు మోషేను వాడుకున్నందున మోషే ప్రజల దృష్టిలో గొప్పవాడయ్యాడు. ఇక్కడ మరలా చెబుతున్నాను, ఒక వ్యక్తి గొప్పవాడగుట దేవుని చేతిలోనే ఉన్నది. ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకు మిక్కిలి గొప్పవాడయ్యాడు. ఎట్లా? యెహోవా అతనిని ఆశీర్వదించుట వలన అతడు క్రమక్రమముగా మిక్కిలి గొప్పవాడయ్యాడు. నా గ్రోత్ దేవునిపై ఆధారపడింది. ఇది మనం నమ్మాలి. నా గ్రోత్, నా వెల్ఫేర్ నాపై ఆధారపడి ఉంది అనుకొన వీలు లేదు. నేను దేవుని బిడ్డను కనుక నా అభివృద్ధి, నా ఎదుగుదల దేవునిపై ఆధారపడి ఉంటుంది. కనుక నా దేవుడు నన్ను హెచ్చించినప్పుడు నేను హెచ్చించబడతాననేది నేను తెలుసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. పేతురు పత్రికలో పేతురు భక్తుడు రాశాడు, దేవుడు నిన్ను హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతి కింద దాగి ఉండమన్నాడు. కనుక హెచ్చించేటువంటి దేవుడు ఉన్నాడు. దానియేలు గ్రంథంలో దానియేలునకు రాజైనటువంటి నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కలను, దాని భావాన్ని దేవుడు బయలుపరిచినప్పుడు దానియేలుకు ఘనత వచ్చింది. దానియేలు గొప్పవాడిగా ఎంచబడ్డాడు. దానియేలు యొక్క గొప్పతనం ఏముంది? అందులో దేవుడు బయలుపరిచినందున అది జరిగింది. కనుక దేవుడు ఎవరిని ఘనపరచాలనుకుంటాడో వాడిని ఘనపరుస్తాడు. ఈ పాఠం మనం తలకెక్కించుకోవాలి. ఫరో సేవకుల దృష్టికి, ప్రజల దృష్టికి మోషే మిక్కిలి గొప్పవాడైపోయాడు. కనుక ఒక మనిషి డబ్బు సంపాదన చేత మిక్కిలి గొప్పవాడు కాడు. ఒక మనిషి తన తెలివితేటల ప్రదర్శన చేత మిక్కిలి గొప్పవాడు కాడు. దేవునికి విధేయుడగుట వలన మిక్కిలి గొప్పవాడవుతాడు. దేవుని మాటకు లోబడుట వలన మిక్కిలి గొప్పవాడవుతాడు. ఏ పరిస్థితులు ఎదురైనా వాటిని పట్టించుకోక దేవునికే విధేయత చూపినప్పుడు, లోబడినప్పుడు ఆ వ్యక్తి మిక్కిలి గొప్పవాడవుతాడు. ఇది వాస్తవం. పరిస్థితులను మీద మనం ఆధారపడి కాదు, దేవునిపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటాము. అదే విశ్వాసికి గొప్ప ఆదరణ, ధైర్యము అవుతుంది. మోషే అనే మనుష్యుడు ఐగుప్తు దేశంలో, ఆ దేశం వాడు కాదు, పరాయి దేశం వాడు. ఆ దేశానికి వచ్చినటువంటి ఒక వలసదారుడు ఆ దేశంలో గొప్పవాడవటానికి కారణం దేవుడు అతనిని వాడుకోవటమే. దేవుడు ఎవరిని వాడుకుంటే వారు గొప్పవారు అవుతారు. కానీ చాలామంది అనుకుంటున్నారు దేవుణ్ణి వాడుకొని గొప్పవారం కావాలనుకుంటున్నారు. దేవుణ్ణి వాడుకొని నువ్వెన్నటికీ గొప్పవాడవు కాలేవు. దేవుడు నిన్ను వాడుకున్నప్పుడే నీవు గొప్పవాడవు అవుతావు. అది సరి అయిన పద్ధతి. నా 30 ఏళ్ల సేవా జీవితంలో నాకు కలిగిన ప్రతి చిన్న ఆధిక్యత కూడా నా దేవుణ్ణి బట్టి నాకు దొరికిందే, కలిగిందే. నా తెలివితేటల వలన కానీ,
నా జ్ఞానం వలన కానీ నా అనుభవం వలన కానీ నేనేమీ నా జీవితంలో సంపాదించుకోలేదు. నేను అయి ఉన్నది ఏమై ఉన్నదో అది దేవుని వలన అయినదని నేను ఎరుగుదును. 4వ వచనం, మోషే ఫరోతో ఇట్లా అన్నాడు, యెహోవా సెలవిచ్చింది ఏమిటంటే, మధ్యరాత్రి నేను ఐగుప్తు దేశములోనికి బయలుదేరి వెళతాను. అప్పుడు సింహాసనము మీద కూర్చున్న ఫరో తొలిపిల్ల మొదలు తిరగలి విసురుదాని తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరూ చచ్చెదరు. జంతువులలోనూ తొలిపిల్లలన్నీ చచ్చిపోతాయి. అప్పుడు ఐగుప్తు దేశమంతటా మహాఘోష పుడుతుంది. అట్టి ఘోష అంతకుముందు పుట్టలేదు, అట్టిది ఇక మీదట పుట్టదు. చూడండి, ఫరోతో ఈ విధంగా చెప్పాలి అని మోషేకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దానిని మోషే ఫరోతో చెబుతున్నాడు. ఇంకొక తెగులు వస్తుంది. ఆ తెగులు ఏమిటి? తొలిపిల్లల మరణం. అందులో ఫరో ఇంటి దగ్గర నుండి పిండి తొట్టెలో వేసి పిసికేటువంటి వ్యక్తి వరకు, తిరగలు విసిరేదాని పిల్లల వరకు కూడా, అంటే హైయెస్ట్ అథారిటీ నుంచి లోయెస్ట్ వర్క్మ్యాన్షిప్ ఉన్నటువంటి వారు, అతిపెద్ద ఉన్నత పదవి నుండి సామాన్యమైన ఉద్యోగి వరకు ఐగుప్తు యొక్క రాజసౌధంలో ఎవరైతే ఉన్నారో, మరియు ఆ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంట కూడా తొలి చూలు బిడ్డ చనిపోతారు. తొలిచూలు చనిపోతారు. జంతువుల్లో కూడా తొలిచూలుది చనిపోతుంది. ఇది మహాఘోష పుడుతుంది. మనం ఉన్న నివాస స్థలంలో ఒక 100 ఇళ్ళు ఉన్నాయనుకోండి. ఒక కాలనీలో ఎవరింటిలోనైనా మరణం సంభవిస్తే ఆ ఇంట ఏడ్పు, పెడబొబ్బలు, కన్నీరు ఉంటాయి. అలా కాక ఇంటికి ఒక శవం ఉంటే, ప్రతి ఇంట శవం ఉంటే ఆ కాలనీ ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఘోష పుడుతుంది. అందరూ దుఃఖిస్తుంటారు, ఓదార్చువారు ఉండరు. ప్రతి ఇంట మరణం ఉంటుంది. ప్రతి ఇంట తొలిచూలు చనిపోతుంది. ఎంత గొప్ప ఘోష ఆ దేశంలో వస్తుంది. 1,00,000 గడప ఉందనుకోండి ఆ ఇంట, ఆ ఊరిలో 1,00,000 గడపలో శోక సంద్రమే ఉంటుంది. ప్రతి ఇల్లు ఏడ్పుతో నిండిపోతుంది, కన్నీటితో నిండిపోతుంది, భయంతో నిండిపోతుంది. ఈ మాట చెప్పినప్పుడు ఫరో గుండెలు అదిరిపోవాలి, కానీ కఠినమైపోయాడు. అయితే యెహోవా చెబుతున్నారు, ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరుచును అని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేలీయులలో ఎవరి మీదనైనా ఒక్క కుక్క కూడా తన నాలుకాడించదు. ఐగుప్తీయులందరూ ఇంటిలో తొలిచూలు చస్తుంది, కానీ ఇజ్రాయేలులో ఎవరి మీద కూడా ఒక కుక్క కూడా నాలుకాడించదు. అంటే ఒక్కసారి కుక్క కూడా మొరగదు వాళ్ళ మీద. అంతటి శాంతి వారిని అలుముకోబోతోంది. అప్పుడు నీ సేవకులైన వీరందరూ నా యొద్దకు వచ్చి నాకు నమస్కారం చేసి, నీవును నిన్ను ఆశ్రయించి ఉన్న ఈ ప్రజలందరూ బయలు వెళ్ళండి అని చెప్పుదురు. ఆ తరువాత నేను వెళ్ళుదును అనిను. మోషే అలాగ చెప్పి ఫరో యొద్ద నుండి అత్యాగ్రహముతో వెళ్ళిపోయాడు. మీ దేశములో ఉన్నటువంటి మనుషులందరూ వచ్చి, నీ ప్రజలు నిన్ను ఆశ్రయించిన వారందరూ వెళ్ళండి అని నాతో చెబుతారు, నమస్కారం చేస్తారు. నాకు ప్రజలు వచ్చి నమస్కరిస్తారు. కఠినమైన సేవ చేయించుకున్నటువంటి వారు, క్రూరమైనటువంటి వారిగా ఉన్నటువంటి ఐగుప్తీయులు నమస్కారం పెట్టే దీనావస్థకు చేరిపోబోతున్నారు. అంటే వాళ్ళ అశక్తత వ్యక్తమైపోతోంది. వారి ఓటమి పాలయ్యి దాసులుగా ఉన్నామని ప్రకటించుకోబోతున్నారు. మోషేకి నమస్కారం చేయబోతున్నారు. నమస్కరించుట ద్వారా మేము
అశక్తులము, నీ ఎదుట ఓటమి చెందాము, నీవు గెలిచితివి అని చెప్పబోతున్నారు. అలా చెప్పుతారు రేపటి దినాన అని చెప్పి ఆగ్రహం తెచ్చుకొని మోషే ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు యెహోవా అంటున్నారు, ఐగుప్తు దేశములో నా మహత్కార్యములు విస్తారముగానట్లు ఫరో మీ మాట వినడు అని మోషేతో చెప్పారు. మోషే అహరోనులు ఫరో ఎదుట మహత్కార్యములన్నీ చేశారు. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచుగా అతడు తన దేశములో నుండి ఐగుప్తీయులను పోనీయడాయను. దేవుడు 10వ తెగులును డిక్లేర్ చేసిన తర్వాత కూడా ఫరో తన హృదయాన్ని కఠినమే చేసుకున్నాడు. ఒక ప్రక్కన దేశం నాశనం అయిపోయింది, ప్రజలు నాశనం అయిపోతున్నారు. మరొక ప్రక్కన ప్రాణాల మీదకి వచ్చేస్తోంది కుటుంబంలో. అయినా సరే ఫరో హృదయం కఠినంగా ఉంది. దేవుడు ఈ 10వ తెగులు, తొలిచూలు సంహారం, ఇది జరిగే వరకు కూడా ఫరో హృదయాన్ని దేవుడు కఠినం చేశాడు. అలా చేయటం ద్వారా ఐగుప్తుకు తీర్పు తీర్చాడు. ఐగుప్తు దేవతలకు దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. 11వ అధ్యాయం ముగించుకున్నాము.